T20 వరల్డ్ కప్ సూపర్ ఎయిట్స్లోనే బెస్ట్ మ్యాచ్ ఇవాళ జరగబోతుంది. అదే ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా. అది కూడా అహ్మదాబాద్లో జరగబోతుంది. ఇండియా అండ్ సౌత్ ఆఫ్రికా ఈ రెండు టీమ్స్ గ్రూప్ స్టేజ్లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఇక్కడి వరకు వచ్చాయి. అంటే దాని అర్థం ఇవాళ మ్యాచ్ అయిపోయాక ఈ రెండు జట్లలో ఏదో ఒక జట్టు ఈ టోర్నమెంట్లోని ఫస్ట్ లాస్ని చవిచూస్తాయి. ఇక అభిషేక్ శర్మ 3 మ్యాచెస్లో 3 డక్స్ కొట్టాడు. కానీ సూర్యకుమార్ యాదవ్ అతని గురించి ఏమన్నాడో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, మీ అమూల్యమైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పండి. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ఇంకా మోటివేషన్ వస్తుంది ఇలాంటి వీడియోస్ మీకోసం మరెన్నో చేయాలని. ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ ఇవాళ అహ్మదాబాద్లో జరగబోతుంది. అండ్ అహ్మదాబాద్లో జరిగే మ్యాచ్లో అభిషేక్ శర్మ చాలా కీలకం కాబోతున్నాడు. ఎందుకంటే మనందరికీ తెలుసు లాస్ట్ 3 మ్యాచెస్లో 3 డక్స్ కొట్టాడు అభిషేక్ శర్మ. కానీ అదే విషయాన్ని సూర్యకుమార్ యాదవ్ని అడగగా సూర్యకుమార్ యాదవ్ మాత్రం యాజ్ అ కెప్టెన్గా ఒకటే చెప్పాడు, మేమైతే అభిషేక్ శర్మని ఖచ్చితంగా బ్యాక్ చేస్తాం. ఈ 3 మ్యాచెస్లో 3 డక్స్ కొట్టినంత మాత్రాన అతన్ని డ్రాప్ చేయము మేము అని చెప్పాడు. ఇంకా సూర్యకుమార్ యాదవ్ ఏమన్నాడు అంటే అభిషేక్ శర్మ బయలాటరల్ సిరీస్లో ఎంతో అద్భుతంగా ఆడాడు. టీమిండియాకి ఎంతో అద్భుతమైన స్టార్ట్స్ ఇచ్చాడు లాస్ట్ 1.5-2 ఇయర్స్ నుంచి. అభిషేక్ శర్మ టీమిండియాకి ఎంతో చేశాడు లాస్ట్ 1.5 ఇయర్స్ నుంచి 2 ఇయర్స్ వరకు. ఇప్పుడు మా సమయం వచ్చింది అభిషేక్ శర్మని బ్యాక్ చేయడానికి అని సూర్యకుమార్ యాదవ్ అన్నాడు. ఇక తిలక్ వర్మ గురించి కూడా రిపోర్టర్స్ అడిగారు సూర్యకుమార్ యాదవ్ని. కానీ సూర్యకుమార్ యాదవ్ మాత్రం ఒకటే చెప్పాడు, తిలక్ వర్మ కూడా ఖచ్చితంగా ఈ మ్యాచ్లో కూడా ఆడతాడు అండ్ అతని నెంబర్ 3 స్పాట్ అతనికి అని చెప్పారు. మన తెలుగు వాడైన తిలక్ వర్మ గురించి చాలా మంది ఆన్లైన్లో ట్రోల్ చేస్తున్నారు. కానీ నిజం చెప్పాలి అంటే అతను వచ్చిన సిచ్యువేషన్స్లో అతను చాలా బాగా ఆడాడని చెప్తాను. స్ట్రైక్ రేట్ గురించి చాలా మంది అతని ట్రోల్ చేస్తున్నారు. కానీ నిజం చెప్పాలి అంటే అక్కడ అతను వచ్చే ఫేజ్ వచ్చేసరికి కన్సోలిడేషన్ ఫేజ్. అంటే ఖచ్చితంగా అక్కడ సింగిల్స్ తీస్తూ మ్యాచ్ని ముందుకు నడిపియాలి. అంతేకాని అక్కడ ప్రతి బాల్ 4-6 కొట్టే టైం కాదు అక్కడ. మనందరం చూసాం పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో ఇషాన్ కిషన్ చాలా అద్భుతంగా ఆడాడు. కానీ ఇషాన్ కిషన్ అవుట్ అయిన తర్వాత ఒకవేళ తిలక్ వర్మ కానీ సూర్యకుమార్ యాదవ్ కానీ అలాగే భారీ షాట్లు ఆడబోయి అవుట్ అయితే మాత్రం మనకు అంత స్కోర్ వచ్చేది కాదు. కానీ తిలక్ వర్మ అండ్ సూర్యకుమార్ యాదవ్ ఎంతో అద్భుతంగా ఆడి వికెట్ల మీద నిల్చున్నారు. స్ట్రైక్ రొటేట్ చేస్తూ స్కోర్ని ఇంకా పెంచారు. ఇలాంటి ప్లేయర్స్ టీంలో ఖచ్చితంగా అవసరం. ఇక మన ప్లేయింగ్ 11 గురించి చూసుకుంటే మాత్రం అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ ఓపెనింగ్ చేస్తారు. మనందరికీ తెలుసు ఇషాన్ కిషన్ ఈ T20 వరల్డ్ కప్లో కూడా అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. అతని నుంచి మనం ఈ మ్యాచ్లో కూడా అదే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ నెంబర్ 3 అండ్ నెంబర్ 4 వీళ్ళిద్దరూ ఫామ్లోనే ఉన్నారు. కానీ పెద్ద స్కోర్ రావడం లేదు. సూర్యకుమార్ యాదవ్కి అయితే యూఎస్ఏతో జరిగిన మ్యాచ్లో పెద్ద స్కోర్ వచ్చింది. కానీ తిలక్ వర్మకి ఇంకా పెద్ద స్కోర్ రాలేదు. మరి ఈ మ్యాచ్లో తిలక్ వర్మ మంచి స్కోర్ చేస్తాడని నేనైతే ఆశిస్తున్నాను. ఇక మన ఆల్రౌండర్లు వచ్చేసరికి హార్దిక్ పాండ్యా, శివం దుబే. మనందరికీ తెలుసు హార్దిక్ పాండ్యా క్లచ్ ప్లేయర్ అని. ఈ మ్యాచ్లో కూడా అతని మీద చాలా ఆశలు ఉండబోతున్నాయి. అండ్ నేనైతే ఓపెనింగ్ స్పెల్ హార్దిక్ పాండ్యాకే ఇస్తాను. ఎందుకంటే జస్ప్రీత్ బుమ్రా మిడిల్ ఓవర్స్లో కూడా బౌలింగ్ చేయగలడు అండ్ ఆల్సో డెత్ ఓవర్స్లో కూడా బౌలింగ్ చేయగలడు. జస్ప్రీత్ బుమ్రాకి ఎప్పుడు బౌలింగ్ ఇచ్చినా కానీ అతడు చేయగల సమర్థుడు. కానీ హార్దిక్ పాండ్యా విషయానికి వస్తే మాత్రం అతను న్యూ బాల్తో ఎఫెక్టివ్గా ఉంటాడు మరీ ముఖ్యంగా. సో అతనికి మిడిల్ ఓవర్స్లో బౌలింగ్ ఇవ్వకుండా ఓపెనింగ్లోనే బౌలింగ్ ఇస్తే హార్దిక్ పాండ్యా ఈజీగా 2-3 ఓవర్లు కంప్లీట్ చేసిన వాడవుతాడు. అండ్ ఆల్సో మిడిల్ ఓవర్స్లో అండ్ డెత్ ఓవర్స్లో బుమ్రాతో వేపియడానికి బుమ్రా దగ్గర చాలా ఓవర్స్ కూడా మిగిలిపోతాయి. అది చాలా బెస్ట్ ఆప్షన్ మనకి. ఇక ఫినిషర్గా రింకు సింగ్ ఆడబోతున్నాడు. రింకు సింగ్ అయితే ఫీల్డింగ్లో చాలా అద్భుతంగా ఆడుతున్నాడు అండ్ ఆల్సో దొరికిన అవకాశాలలో మంచిగా ఆడాడు ఇప్పటి వరకైతే. ఇక ఇక్కడ మనం మెయిన్ స్పిన్నర్స్ గురించి మాట్లాడుకోవాలి. వారే వరుణ్ చక్రవర్తి అండ్ అక్షర్ పటేల్. అక్షర్ పటేల్ మాత్రం ఈ మ్యాచ్లో చాలా క్రూషియల్ కాబోతున్నాడు. ఎందుకంటే పవర్ ప్లేలో ఖచ్చితంగా అక్షర్ పటేల్ వేస్తాడు. మరీ ముఖ్యంగా ఏడెన్ మాక్రమ్ని చాలా త్వరగా అవుట్ చేయాలి, లేకపోతే అతను మాత్రం మ్యాచ్ని వాళ్ళ వైపు లాగేస్తాడు. అంటే దాని అర్థం ఖచ్చితంగా ఎంత వీలైతే అంత ఫాస్ట్గా అతన్ని అవుట్ చేయాలి. సో దానికి ఉన్న మెయిన్ వెపన్ ఎవరంటే అక్షర్ పటేల్. అక్షర్ పటేల్ ఏడెన్ మాక్రమ్ మీద చాలా బాగా బౌలింగ్ వేశాడు ఇంతకుముందు జరిగిన సిరీస్లో. అండ్ నేనైతే ఈ మ్యాచ్లో కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇక మన 2 పేసర్స్ వచ్చేసరికి మాత్రం జస్ప్రీత్ బుమ్రా అండ్ హర్షదీప్ సింగ్. నేనైతే ఖచ్చితంగా చెప్పగలను ఈ టోర్నమెంట్లో ఈ సూపర్ ఎయిట్స్లో ఇదే బెస్ట్ మ్యాచ్ కాబోతుంది అని. ఎందుకంటే ఫర్ ఎ సింపుల్ రీజన్, రెండు జట్లకు చాలా అంటే చాలా పొటెన్షియల్ ప్లేయర్స్ ఉన్నారు. అండ్ ఈ పొటెన్షియల్ ప్లేయర్స్ వాళ్ళ పర్ఫార్మెన్స్కి తగ్గ ఆడితే మాత్రం ఈ మ్యాచ్ పెద్ద బ్లాక్ బస్టర్ అవబోతుంది. ఇక సౌత్ ఆఫ్రికా గురించి చూసుకుంటే మాత్రం వాళ్ళేది చిన్న టీం కాదు, వాళ్ళది కూడా చాలా మంచి టీమే ఉందని చెప్పుకోవచ్చు. ఏడెన్ మాక్రమ్ అండ్ క్వింటన్ డికాక్ ఓపెనింగ్ చేస్తారు. అండ్ నెంబర్ 3లో రాయన్ రికల్టన్ కూడా వస్తాడు. వీళ్ళ ముగ్గురు ఇప్పటి వరకు జరిగిన గ్రూప్ స్టేజెస్లో చాలా కీలకంగా ఆడారు. అండ్ డెవాల్ బ్రేవిస్ అండ్ క్రిస్టియన్ స్టబ్స్ వీళ్ళిద్దరూ చాలా యంగ్ ప్లేయర్స్. కానీ నిజం చెప్పాలి అంటే వీళ్ళిద్దరు గన్ ప్లేయర్స్ కూడా. ఎంతో అద్భుతమైన ప్రెజర్ సిచ్యువేషన్స్లో చాలా బాగా ఆడుతున్నారు వీళ్ళు. ఈ మ్యాచ్లో కూడా వీళ్ళిద్దరి మీద చాలా డిపెండ్ అయి ఉంటుంది సౌత్ ఆఫ్రికా. ఒకవేళ వీళ్ళిద్దరు కనుక మంచిగా పర్ఫామ్ చేస్తే మాత్రం టీమిండియాకి కష్టాలు తెప్పిస్తారు వీళ్ళు. ఇక ఫినిషర్గా డేవిడ్ మిల్లర్ వస్తాడు. డేవిడ్ మిల్లర్ మనందరికీ తెలుసు, ఎన్నో సంవత్సరాలుగా ఆడుతున్నాడు ఇంటర్నేషనల్ క్రికెట్. అండ్ ఇలాంటి పరిస్థితుల్లో అతనికి ఎలా ఆడాలో అతనికి బాగా తెలుసు. మరి చూడాలి 2024 వరల్డ్ కప్ ఫైనల్లో అతను ఫస్ట్ బాలే అవుట్ అయిపోయాడు లాస్ట్ ఓవర్లో. మరి దానికి ప్రతీకారం ఈ మ్యాచ్లో తీసుకుంటాడా లేదా చూద్దాం.
ఇక సౌత్ ఆఫ్రికా బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం కగిసో రబాడా, ఎంగిడి అండ్ ఆల్సో కార్బిన్ బాస్తో వాళ్ళ పేస్ దళం చాలా బాగా ఉంది. గ్రూప్ స్టేజ్లో వీళ్ళ పేస్ ట్రయో చాలా అద్భుతంగా ఆడారు. అండ్ వీళ్ళ స్పిన్ విషయానికి వస్తే మాత్రం కేశవ్ మహారాజ్ యాజ్ ఎ ప్యూర్ స్పిన్నర్గా ఆడతాడు. కానీ నిజం చెప్పాలి అంటే ఏడెన్ మాక్రమ్ అండ్ ఆల్సో డెవాల్ బ్రెవిస్ కూడా అవసరమైతే బౌలింగ్ ఇస్తారు. సో రెండు టాలెంటెడ్ టీమ్స్ మధ్యలో ఈ మ్యాచ్ మాత్రం చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వబోతుంది. అండ్ ఈ మ్యాచ్లో ఎవరు గెలిస్తే వాళ్ళకి మాత్రం 2 పాయింట్స్ వస్తాయి. ఈ టోర్నమెంట్లో ఈ సూపర్ ఎయిట్స్లో ఖచ్చితంగా ఎవ్రీ పాయింట్ చాలా క్రూషియల్. 2 పాయింట్స్ వస్తే మాత్రం ప్లే ఆఫ్ రేస్లోకి ఇంకా ఈజీ అవుతుంది మనకి. టాస్ అయితే చాలా కీలకం కాబోతుంది ఈ మ్యాచ్లో కూడా. అండ్ టాస్ గెలిస్తే మాత్రం ఫస్ట్ బౌలింగ్ చేసుకోవాలి. అండ్ ఒక మంచి స్కోర్ వచ్చేసరికి ఈ మ్యాచ్లో మాత్రం 180 to 190 ఒక గుడ్ స్కోర్ అని చెప్పుకోవచ్చు. మరి చూద్దాం ఈ పెద్ద మ్యాచ్లో ఎవరు గెలుస్తారని. నేనైతే ఒకటే కోరుకుంటున్నాను, మన టీమిండియా అన్ని బాక్సెస్ టిక్ చేసి సౌత్ ఆఫ్రికాపై ఆధిపత్యాన్ని చెలాయించాలని ఆశిస్తున్నాను నేనైతే. మరి చూద్దాం ఇవాళ నైట్ మ్యాచ్ ఏమవుతుందో అని. మీ ప్రకారం ఇవాళ మ్యాచ్లో ఎవరు బాగా పర్ఫామ్ చేస్తున్నారో అనుకుంటున్నారో అండ్ ఆల్సో ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి. ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ కంటే ముందు ఇంకొక మ్యాచ్ కూడా జరగబోతుంది. అదే శ్రీలంక వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్. మనందరికీ తెలుసు గ్రూప్ స్టేజెస్లో చాలా చిన్న టీమ్స్ అన్ని వెళ్ళిపోయాయి. ఇప్పుడున్న టీమ్స్ చూస్తే మాత్రం ఒక పాకిస్తాన్ అండ్ జింబాబ్వే చిన్న టీం అని చెప్పుకోవచ్చు. మిగతా అన్ని టీమ్స్ చాలా పెద్ద టీమ్స్. ఇక ఆ మ్యాచ్లో శ్రీలంక అండ్ ఇంగ్లాండ్ ఆడబోతున్నారు. అండ్ శ్రీలంక విషయానికి వస్తే మాత్రం వాళ్ళు అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. ఆస్ట్రేలియా లాంటి జట్టు పైన గెలిచారు. కానీ నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసరికి మాత్రం జింబాబ్వే లాంటి జట్టు పైన ఓడిపోయారు. కానీ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం వాళ్ళ బ్యాటింగ్ చాలా అద్భుతంగా ఉంది. కానీ ఇక్కడ మెయిన్ సమస్య ఏంటి అంటే వాళ్ళ బౌలింగ్. ఎందుకంటే వహీందు అసరంగా అండ్ పతిరానా ఇంజురీ వలన ఈ టోర్నమెంట్ రూల్ అవుట్ అయిపోయారు. కానీ వీళ్ళైతే చాలా పెద్ద ప్లేయర్స్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళ లేని లోటు ఖచ్చితంగా శ్రీలంకకి తెలుస్తుంది. వాళ్ళ బదులు రీప్లేస్మెంట్ ప్లేయర్స్గా వేరే వాళ్ళు వచ్చినా కానీ వీళ్ళంత పర్ఫార్మెన్స్ వాళ్ళ దగ్గర నుంచి ఆశించను నేనైతే. ఎందుకంటే హసరంగా అండ్ పతిరానా వరల్డ్ క్లాస్ బౌలర్స్. అలాంటి వాళ్ళని ఖచ్చితంగా శ్రీలంక మిస్ అవ్వబోతుంది. ఇక ఇంగ్లాండ్ విషయానికి వస్తే మాత్రం వీళ్ళ బౌలింగ్ కూడా ఏమంత చెప్పుకునే అంత లేదు. ఎందుకంటే జోఫ్రా ఆర్చర్ మనందరికీ తెలుసు ఒకానొక టైంలో చాలా అద్భుతమైన ఆటగాడు. కానీ ఇప్పుడు చూస్తే మాత్రం రీసెంట్గా లాస్ట్ 2-3 ఇయర్స్లో అతని దగ్గర నుంచి ఆశించినంత పర్ఫార్మెన్స్ రావడం లేదు. ఇక వాళ్ళకున్న ఇంకొక పేసర్ ఓవర్టన్, ఇతను కూడా యావరేజ్ అనే చెప్తాను నేనైతే. ఇక వాళ్ళకున్న మెయిన్ బలం ఏంటంటే ఆదిల్ రషీద్ అండ్ శామ్ కరణ్ ఎంతో అద్భుతంగా ఆడుతున్నారు ఈ టోర్నమెంట్లో. ఆదిల్ రషీద్ అయితే వాళ్ళ మెయిన్ వెపన్ అండ్ శామ్ కరణ్ వచ్చేసరికి అటు బ్యాటింగ్లో ఇటు బౌలింగ్లో చాలా అద్భుతంగా పర్ఫామ్ చేశాడు ఇప్పటి వరకు. అతని వల్లే ఇంగ్లాండ్ 2 మ్యాచెస్ కూడా గెలిచింది. ఇక వీళ్ళ బ్యాటింగ్ చూసుకుంటే మాత్రం విధ్వంసకరమైన బ్యాట్స్మెన్స్ ఉన్నారు. ఫిల్ సాల్ట్, హ్యారీ బ్రూక్, జాకబ్ బెథెల్, జాస్ బట్లర్ అండ్ ఆల్సో విల్ జాక్స్. ఇలాంటి పెద్ద ప్లేయర్స్తో చాలా నిండుగా ఉంది వాళ్ళ బ్యాటింగ్. ఈ మ్యాచ్లో కనుక ఈ బ్యాటింగ్ యూనిట్ మంచిగా పర్ఫామ్ చేస్తే ఈ మ్యాచ్ వాళ్ళదే అవుతుందని చెప్పుకోవచ్చు. ఇక నిన్న జరిగిన న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్లో చాలా ఇంట్రెస్టింగ్గా అయిపోయింది మ్యాచ్. ఎందుకంటే కనీసం ఒక్క బాల్ కూడా పడలేదు. వర్షం వలన మ్యాచ్ రద్దయిపోయింది. అంటే దాని అర్థం చెరొక టీంకి ఒక్కొక్క పాయింట్ వచ్చింది. కానీ నిజం చెప్పాలి అంటే సూపర్ ఎయిట్స్ లాంటి టోర్నమెంట్స్లో ఉండేదే ఒక్కొక్క టీంకి 3 మ్యాచెస్. కానీ ఇలాంటి మ్యాచెస్లో కూడా మ్యాచ్ రద్దయితే మాత్రం చెరొక పాయింట్ వస్తుంది. సూపర్ ఎయిట్స్లో ఉన్నవే చాలా తక్కువ మ్యాచెస్. అలాంటి మ్యాచెస్లో ఆల్మోస్ట్ అన్ని మ్యాచెస్ డూ ఆర్ డై మ్యాచెసే అవుతాయి. కానీ ఇలా డ్రా అవ్వడం వలన మెరుగైన జట్టుకి లాస్ అవుతుంది. ఇప్పుడు మీరే చూడండి, న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్. ఈ మ్యాచ్ అనుకున్నట్టుగా జరిగితే మాత్రం న్యూజిలాండ్ ఖచ్చితంగా గెలిచేది. అలాంటప్పుడు న్యూజిలాండ్కి 2 పాయింట్స్ వచ్చేది. కానీ వర్షం వలన మ్యాచ్ రద్దవడం వలన న్యూజిలాండ్ అండ్ పాకిస్తాన్కి చెరొక పాయింట్ వచ్చింది. ఇప్పుడు మీరే చెప్పండి, న్యూజిలాండ్ అండ్ పాకిస్తాన్ సరి సమానం కాదు కదా ఒక్కొక్క పాయింట్ తీసుకోవడానికి. కానీ ఏం చేస్తాం, న్యూజిలాండ్ మాత్రం ఒక పాయింట్ని వదిలేసుకుంది ఈ మ్యాచ్లో. ఈ మ్యాచ్ రద్దవడం వలన వాళ్ళ గ్రూప్ చాలా ఇంట్రెస్టింగ్ కాబోతుంది. ఎందుకంటే నెక్స్ట్ మ్యాచెస్ అన్ని కూడా వాళ్ళ గ్రూప్లో శ్రీలంకలో జరగబోతున్నాయి. అండ్ శ్రీలంకలో వర్షం ముప్పు ఖచ్చితంగా ఉంది వేరే మ్యాచెస్కి కూడా. మరి చూడాలి నెక్స్ట్ మ్యాచెస్ శ్రీలంకలో జరుగుతున్నప్పుడు ఎలా జరుగుతాయని. ఫుల్గా కంప్లీట్ అవుతాయా లేక వర్షం వలన అవి కూడా రద్దవుతాయా అని. ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మీ అమూల్యమైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పండి. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ఇంకా మోటివేషన్ వస్తుంది ఇలాంటి వీడియోస్ మీకోసం మరెన్నో చేయాలని. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.